హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనము నిఫ్టీ ఒకసారి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. అంటే లాస్ట్ వీక్ చెప్పాను, బట్ తర్వాత మళ్ళీ 3 days గ్యాప్ వచ్చింది. అందు గురించి ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నుంచి యాక్చువల్గా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో అండ్ ర్యాండమ్గా చేస్తాను, అన్ని ప్యూర్ టెక్నికల్గాను, ఏదన్నా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అంటే మనకి ఉపయోగపడేటట్టు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసేస్తాను ఫ్రెండ్స్. అండ్ వెరీ షార్ట్ వీడియోస్ కింద చేస్తాను, లాంగ్ వీడియోస్ కింద కాకుండా. అండ్ వెరీ సారీ, నేను ఫ్రీక్వెంట్గా అయితే చేయలేకపోతున్నాను యాక్చువల్గా, ఏదో ఒక కారణం చేద్దానుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం యాక్చువల్ క్రూడ్ ఆయిల్ నేను ఇప్పుడు చూశాను. మన క్రూడ్ ఆయిల్ అప్పుడప్పుడు ట్రేడ్ చేస్తూ ఉంటాను నేను, వీక్ ఒక 2 times అలాగా. సో క్రూడ్ ఆయిల్ ఇప్పుడే జస్ట్ లైక్ ఒక న్యూస్ వచ్చినట్టు ఉంది. సో ఆ న్యూస్ బేస్ మీద ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి స్పైక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో రేపొద్దున్న కొన్ని ఆయిల్ స్టాక్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి ఈ బేసిస్ మీద. సో చూద్దాము. అండ్ కమింగ్ టు నిఫ్టీ ఫ్రెండ్స్, ఓకే, సో నిఫ్టీ గురించి ఒకసారి మనము డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో నిఫ్టీ ప్యూర్ ఈ వీడియో అయితే నిఫ్టీ మీదే ఉంటుంది కంప్లీట్గా. ఒక్కసారి మనం డైలీ టైం ఫ్రేమ్ మీదకి వెళ్ళిపోదాం. సో మనకి ఇప్పుడు మొన్న అనుకున్నాం కదా, లాస్ట్ టైం నేను ఎప్పుడు చేశాను, ఫ్రైడే చేసి ఉంటాను మోస్ట్లీ వీడియో. సో ఇది చూడండి, ఈ క్యాండిల్ని వాడు ట్రై చేస్తున్నాడు, చూసారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అని చెప్పాను కదా మీకు. ఇదిగోండి ఈ పార్ట్. సో మీరు చూస్తుంటే మీరు అది గమనిస్తున్నారా? వీడు ఎండ్ పాయింట్కి వచ్చేటప్పటికి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఎండ్ పాయింట్ అంటే ఇదిగోండి ఇది, ఈ పోర్షన్లో ఇన్స్టిట్యూషన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనకి నేను హై మెన్షన్ చేశాను కదా, ఇదిగోండి హై, ఇక్కడ ఆల్ టైమ్ హై మెన్షన్ చేశా. ఇది స్పాట్ ప్రైస్. సో మనం ఎప్పుడైనా సరే స్పాట్ ప్రైస్ మీద టెక్నికల్గా మనము అనాలిసిస్ అనేది చేసుకుని మనము కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అది జాన్ కాంట్రాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈ మంత్ కాంట్రాక్ట్ అవ్వచ్చు. ఈ మంత్ కాంట్రాక్ట్ ఇప్పుడు ఈ థర్స్డే ఎక్స్పైరీ ఉందనుకుంటా. సో మోస్ట్లీ నేను ఇంకా చూడలేదు, బట్ ఈ మధ్యకాలంలో నేను బ్యాంక్ నిఫ్టీ మీద తక్కువగా ట్రేడ్ చేస్తున్నాను. సో మీరు చూడండి, ఈ హై ఏదైతే ఉందో, ఈ హైస్ ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఈ పాయింట్లో మనకి సివియర్ సెల్లింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ రఫ్లీ 150 points ఉంది పైకి. అక్కడ కూడా మనకి బేర్స్ గనక రాకపోతే, ఓకేనా, దిగకపోతే అంటే సివియర్ సెల్లింగ్ ఉంటుంది. అంటే ఎంత సివియర్ సెల్లింగ్ ఉంటుంది అంటే నేను మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇగో రేపు కదా, డైలీ కదా. సో రేపు మనకి ఇదిగోండి ఇలాంటి క్యాండిల్ పడవచ్చు. అంటే 500 points, ఏకంగా 500 points డిప్ రావచ్చు రేపు. ఒకవేళ అంతా బాగుండి ఎఫ్ఐఎస్ లేరు కాబట్టి, ఒకవేళ కనుక అంతా బాగుంటే కనుక అప్పుడు మనకి రేపు అంటే ఛాన్సెస్ నేను చెప్తున్నాను. ఇవ్వండి, ఈ మాత్రం అన్నా సరే మనకి ఒక రెడ్ క్యాండిల్ అన్నీ పడుతుంది ఫ్రెండ్స్. సో రేపు రెడ్ క్యాండిల్ కాకుండా మనకి గ్రీన్ క్యాండిల్ కనుక పడితే, అంటే ఇలా కనుక గ్రీన్ క్యాండిల్ కనుక పడితే రేపు ఇలా పడినా, ఇలా ఇంతవరకు పడినా కూడా, సో మనం దీన్ని బట్టి ఇవాళ ట్యూస్డే కదా, రేపు వెన్స్డే, సో థర్స్డే మనకి ఇలా కనుక బ్రేక్అవుట్ వస్తే ఫ్రెండ్స్, అది మళ్ళీ సీరియస్ బయ్యింగ్కి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పక్కర్లేదు, కానీ బ్లైండ్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 300-400 points కాదు, 500 points లెవరేజ్ కూడా పెరిగిపోద్ది. అంటే దాదాపుగా 22,000 కూడా టచ్ చేసేస్తుంది నిఫ్టీ. కానీ ఎంత సీరియస్ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది అంటే, మొన్న వచ్చింది కదా ఒక రోజు, ఇదిగోండి ఇది పడింది కదా, అలాంటిది ఒకటి పడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇదిగోండి ఇలాంటిది ఒకటి పడుతుంది. ఏదది? ఇలాంటి ఒక మనకి బేర్ క్యాండిల్ అనేది ఒకటి సివియర్గా ఎక్కడో అక్కడ, అంటే మనం ఎగ్జాక్ట్గా అయితే మనం డ్రా చేయలేం, కానీ ఇదిగోండి ఇలా పడింది కదా, ఇలాగా ఒక క్యాండిల్ అయితే పడిపోద్ది అనమాట మళ్ళీ. సో అలా పడి మళ్ళీ మనకి ఇలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1000 point డిప్ అనేది కూడా ఫాస్ట్గా వస్తుంది. ఎక్కడి నుంచి? 22,000 నుంచి నేను చెప్పేది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఓవరాల్గా ఏం చెప్పబోతున్నానంటే, ఈ ఫైనల్ క్యాండిల్ ఏదైతే ఉందో మనకి
ఈ ఫైనల్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఈ ఆల్ టైమ్ హైని కనుక టేర్ చేస్తే అక్కడి నుంచి ఇంకొక 400 పాయింట్స్లో మనకి 22,000 టచ్ అవుతుంది. అక్కడ వరకు కూడా మనకి సైకలాజికల్ ఫిగర్ అంటాం అనమాట యాక్చువల్గా. ఓకేనా, ఎందుకు నేను 22,000 అని చెప్తున్నానంటే జనరల్గా సైకలాజికల్గా చాలామంది ప్రెడిక్షన్స్ కానీ చాలామంది ఊహాజనితంగా ప్రిపేర్ అయిపోతారు మెంటల్గా. సో వీళ్ళు ఎఫ్ఐఎస్ అన్న కానీ నేను వాట్ ఎవర్ ఆపరేటర్స్, సో ఎవరైతే బిగ్ హ్యాండ్స్ ఉంటారో వాళ్ళు 21,950 970 దాకా తీసుకెళ్తారు. ఆప్షన్ రైటింగ్ కానీ ఇలాగే ఉంటుంది. ఓకేనా, సో మార్కెట్ని సెల్ చేయాలి కదా, ఎంతసేపు అని పైకి వెళ్ళిపోద్ది. అలాంటి ఒక సైకలాజికల్ ఫిగర్ దగ్గర కొడతారనమాట, సీరియస్ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మార్కెట్ ఓవర్గా లెవరేజ్ అయ్యింది. ఓకే, ఎక్స్పాండ్ అయ్యింది. అది నేను మీకు ఫిగర్ ఒకసారి చూపిస్తాను. సో నేను ఇప్పుడు నిఫ్టీ వరకు వస్తే రేపు మనం 150 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 150 బ్రేక్ చేస్తే 200 పాయింట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం రేపు రెడ్ క్యాండిల్ కనుక ఒకటి పడితే మనకి మళ్ళీ 20,960 రీటెస్ట్ చేస్తాడనమాట. రీటెస్టింగ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. అలాగే 20,960 బ్రేక్ చేస్తే మనకి 20,500 20,300కి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా వ్యూ మట్టికి. అండ్ నేను మళ్ళీ అది ఇందాక నేను మీకు చెప్పాను కదా, మార్కెట్ ఎక్స్పాండ్ అవ్వడం ఏంటంటే బేసిక్గా ఇదిగోండి ఇలా ఉంది కదా, సో ఇప్పుడు దీని మీద ప్రైస్ అనుకుందాం. ఈ ప్రైస్ అనేది ఇదిగోండి కింద నుంచి వచ్చాడు కదా, సో ఇది లెవరేజ్ అయిపోయి ఈ రేంజ్కి వెళ్ళాడు కదా, సో వీళ్ళు కరెక్షన్ ఉంటుంది అని చెప్తున్నాను. అంతేగాని ఇలా పడిపోదు. బట్ ఈ కరెక్షన్ అయితే ఏదైతే ఉందో ఆ కరెక్షన్ మట్టికి ఇలాగ ఎక్స్పాండ్ అయినప్పుడు ఒకసారి కరెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇంట్రాడే వరకు చూద్దాం ఒకసారి. ఇంట్రాడే కూడా చూసి ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఇదిగో ఇలాగే ఉంటుంది అనమాట. ఇదిగో ఇక్కడ ఒక ప్యాటర్న్ చూసారా, నేను మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది భలేగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ కూడా దొరికింది. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది ఈ క్యాండిల్ ఇక్కడ వేసాడు. బట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇంకా వీక్ హ్యాండ్స్ ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళని తీసేసి తర్వాత ఇలాంటి క్యాండిల్ వేసి అక్కడి నుంచి మనకి మార్కెట్ అనేది కరెక్షన్ వచ్చింది. చూసారా, ఆల్మోస్ట్ లైక్ ఒక దగ్గర 1 మంత్ కరెక్షన్ వచ్చినట్టు వచ్చింది, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దాకా. అలాగే ఇక్కడ మనకి ఈ క్యాండిల్ని ఎప్పుడైతే తీలేడో, ఒకవేళ తీస్తే మనకు తెలుసు 22,000 టచ్ అవుతాడని, తీయకపోతే మనకి 1 మంత్ కరెక్షన్ ఉంటుంది. అది మీరు చూడండి, గమనించండి, ఈ రెండింగ్ వచ్చేటప్పటికి పెట్టారు కరెక్ట్గా సెటప్. సో జాన్ మొత్తం నొక్కేస్తారనమాట. తేడా వస్తే సీరియస్గా నొక్కుతారు. అది ఎంత సివియర్ అని చెప్పను, అంటే మంచిది యాక్చువల్గా చెప్పాలంటే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే చాలా చాలా బెటర్ ఆపర్చునిటీ. ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, ఇన్వెస్టర్స్ కూడా ఎవరైతే ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో, నేను రేపటి నుంచి అవి సిరీస్లో వీడియోస్ చేస్తాను. ఈ కరెక్షన్ ఇదిగోండి, ఇక్కడ ఒక పాయింట్ అని చూసారా, ఈ పాయింట్కి మార్కెట్ వస్తుందని యాక్చువల్లీ చిన్న పిల్లలకు కూడా తెలుసు. మార్కెట్లోకి ఈ మధ్యకాలంలో ఎంటర్ అయ్యి ఒక 6 months ఉన్నాడు అనుకోండి వాడు మార్కెట్లో, వాడికి తెలుస్తుంది యాక్చువల్గా. బట్ బ్లైండ్గా ఇప్పుడున్న యూఫోరియాకి మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్టాక్స్ ఏ సెక్టర్ చూసినా సరే, ఎనర్జీ సెక్టర్ అవనివ్వండి, ఆటో సెక్టర్ అవనివ్వండి, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్స్, ఎవ్రీథింగ్, కెమికల్ స్టాక్స్, అన్ని స్టాక్స్ కూడా, రైల్వే స్టాక్స్ అవ్వచ్చు, హోటల్ స్టాక్స్ అవ్వచ్చు, ఇవి ముఖ్యంగా ఏంటి ఈ-కామర్స్ సైట్స్ అవ్వచ్చు, పేటిఎం, ఇలాంటివి. సో మనకి ఏదో మనం మిస్ అయిపోతున్నాము. ఐపీఓలు కూడా అంతే, ప్రతి చిన్న బచ్చా ఐపీఓలు కూడా మనకి 50% వచ్చేస్తున్నాయి. అవన్నీ ఎవరైతే ఆ ప్రాఫిట్ బుక్ చేసుకుని సైడ్ అయిపోకుండా ఉంటారో వాళ్ళకి చాలా గట్టిగా స్ట్రాంగ్గా పెడతాడనమాట. సో మార్కెట్ కరెక్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. జాన్లో మార్కెట్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుందా లేదా, మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఎక్స్పాన్షన్ అయిందో అది మొత్తం కాంట్రాక్షన్కి వస్తుందో, అంటే కాంట్రాక్షన్ అంటే ఇలా ఎక్స్పాండ్ అయింది కదా, అది మళ్ళీ కాంట్రాక్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో దాన్నే కరెక్షన్ అంటాం. సో ఈ కరెక్షన్ అనేది జాన్లోనే పెట్టేస్తారేమో చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.